గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గైడ్. ఐబీపీఎస్ పీఓస్కి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఇంకా 1 వీక్లోనే ఉన్నాయి. మరి వీటికి సంబంధించి డౌట్స్ని క్లియర్ చేయడానికి మనతో పాటు రేస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ జిఎస్ గిరిధర్ గారు ఉన్నారు. వారిని అడిగి అనేక సందేహాలని క్లియర్ చేసుకుందాము. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ అండి. అయితే ఐబీపీఎస్ పీఓకి సంబంధించి ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ మనకి ఇంకా 1 వీకే టైం ఉంది. 1 వీక్ లోపు ఇంకా ఎక్కువ టైం లేదు కదా. మరి ఈ లోపు ప్యాటర్న్ అది ఎలా ఉంటుంది, కొంచెం డీటెయిల్గా చెప్తారా? యాక్చువల్లీ ఐబీపీఎస్ పీఓకి అప్లై చేసిన వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ ప్రిపరేషన్ పూర్తి చేసుకుని ఉంటారు, ఎందుకంటే ఇంకా 1 వీక్లో ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి కంప్లీట్ చేసుకుని ఉంటారు. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మళ్ళొకసారి వాళ్ళకి వివరంగా మనకు చెప్తే, ఈ ఎగ్జామినేషన్లో 3 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. ఈ 3 సబ్జెక్ట్స్కి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి 35 క్వశ్చన్స్, రీజనింగ్ 35 క్వశ్చన్స్ అండ్ ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్, మొత్తం వచ్చేసి 100 క్వశ్చన్స్ని. ఈ 100 క్వశ్చన్స్కి వీళ్ళు 1 అవర్ టైంలో చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఎగ్జామినేషన్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తారండి. సో అయితే ఇందులో వచ్చినటువంటి మార్కుల్ని, మినిమం మార్కుల్ని తీసుకొని దాని నుంచి క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, మరి అయితే ఈజీగానే ఉంటుందంటారా? ఇది కొంచెం ప్రిలిమ్స్ అనగానే చాలామంది ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఎగ్జామినేషన్ అనేది, తర్వాత మెయిన్స్లోకి వెళ్ళాక అందులో మార్కులే ముఖ్యం, వాళ్ళు ఓవరాల్ సెలక్షన్కి ఆ మార్కులనే కన్సిడర్ తీసుకుంటారు. కాబట్టి ప్రిలిమ్స్ అంత ఇంపార్టెంట్ కాదు అని అనిపిస్తుంది, కానీ బట్ ప్రిలిమ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలా పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలిమినేట్ అయిపోయేది ఈ దశలోనే. ఇప్పుడే ఎక్కువ మంది ఎలిమినేట్ అవుతారు. ఆ తర్వాత ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అంత ఈజీగా ఉంటుందా, డిఫికల్ట్గా ఉంటుందా అంటే ఎగ్జామినేషన్ అనేది ఈజీగానే ఉంటుంది. బట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటంటే, ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జామినేషన్ రాసి ఉన్న వాళ్ళకి, బ్యాంక్ ఎగ్జామినేషన్ రాసి ఉన్న వాళ్ళకి లాస్ట్ ఇయర్ గత 4 సార్లు కండక్ట్ చేసినప్పుడు ఐబీపీఎస్ పీఓ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో, ఒకటే ఎగ్జామినేషన్, ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇప్పుడు మన మెయిన్స్ ఎగ్జామినేషన్ లాగా ఉంటుంది, సేమ్ అనమాట. అదే దాన్ని మెయిన్స్ లాగా పెట్టారు. అది కాకుండా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి మనకు కొత్తగా ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ సంవత్సరం. అయితే ఆ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇప్పుడు, లేకపోతే ఇంతకు ముందు ఉన్నటువంటి ఎగ్జామినేషన్లో వాళ్ళు 200 క్వశ్చన్స్ ఉంటాయి, 5 సబ్జెక్ట్స్: క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్స్. ఈ 5 సబ్జెక్ట్స్కి ఒక్కొక్క దానికి 40 క్వశ్చన్స్ చొప్పున 200 క్వశ్చన్స్ వాళ్ళు 2 అవర్స్లో చేయాల్సి ఉంటుంది. ఫైన్, 200 క్వశ్చన్స్ 2 అవర్స్లో చేసుకున్నప్పుడు ఇన్ఫ్యాక్ట్ యావరేజ్న ఒక క్వశ్చన్కి ½ మినిట్ టైము, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 36 సెకండ్స్ టైం వస్తుంది. అయితే అది 36 సెకండ్ టైం తక్కువైనప్పటికీ బట్ వాళ్ళు టైం అనేది లైక్ జనరల్ అవేర్నెస్, కంప్యూటర్స్లో సేవ్ చేసుకొని ఆ మిగిలినటువంటి టైం ఏదైతే ఉంటుందో, అంటే తక్కువ టైంలో ఆ 2 సెక్షన్స్ పూర్తి చేసి ఆ మిగిలిన టైంని అదర్ 3 సబ్జెక్ట్స్ టైం పట్టేటువంటి క్వాంట్, రీజనింగ్, ఆ తర్వాత ఇంగ్లీష్కి పెట్టుకుంటే సరిగ్గా సరిపోయేది ఉండేది. బట్ ఈసారి జరిగినటువంటి ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్లో ఎలా ఉందంటే, కరెక్ట్గా ఆ 200 క్వశ్చన్స్ 100 చేయటం, 2 అవర్స్ టైంని 1 అవర్ చేయడం జరిగింది. సరిగ్గా 1 అవర్ చేశారు, సగం టైం కాబట్టి దానికున్న డిఫికల్టీలో 50% ఉంటుంది అంటానికి లేదు. ఎందుకంటే అక్కడ మెయిన్స్లో ఉన్నటువంటి 2 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్, టైం సేవ్ అయ్యే సబ్జెక్ట్స్, జనరల్ అవేర్నెస్, మన కంప్యూటర్ నాలెడ్జ్ ఇక్కడ లేవు, ప్రిలిమ్స్లో లేవు. ప్రిలిమ్స్లో ఉన్నటువంటి 3 సబ్జెక్ట్స్ కూడా డిఫికల్ట్ అండ్ టైం టేకింగ్ సబ్జెక్ట్. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ స్టూడెంట్స్ నోట్ చేసుకోవాల్సింది. అంటే మనకు అనిపిస్తుంది 1 అవర్లో చాలా ఈజీగా చేయొచ్చు అని, కానీ ఈజీగా 100% క్వశ్చన్స్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఆల్ డిఫికల్ట్ టైం టేకింగ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి చేయలేకపోవచ్చు. బట్ ఇది చేయడానికి వాళ్ళు ఏంటంటే ఒక 60% వరకు చేయడానికి వాళ్ళకి ఎక్కువ ఇది అవుతుంది, 60, 70, 80%. బట్ త్వరగా చేసి ప్రాక్టీస్ బాగా చేస్తున్న వాళ్ళు మోర్ దాన్ 90% చేసే అవకాశం ఉంటుంది. కానీ బట్ ఇది మాత్రం వాళ్ళు అంటే ఇప్పటిదాకా మెయిన్స్కి అలవాటు పడి, అలాంటి ధోరణిలో 2 గంటల సమయానికి రాయడానికి అలవాటు పడి ఉన్న వాళ్ళకి ఈ 1 అవర్లో జరిగే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కూడా అదే ధోరణిలో, అదే ఆలోచనతో, అదే అలవాటుతో రాస్తే మాత్రం కొంచెం కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. వాళ్ళు రియలైజ్ అవ్వరు ఎప్పటికప్పుడు. 1 అవర్ టైమే ఉంటుంది ఎగ్జామినేషన్, చూస్తుండగానే కంప్లీట్ అయిపోయే ఎగ్జామినేషన్ ఇది అయిపోతుంది. సో 100 క్వశ్చన్స్ ఉంటాయి, కానీ వీరినంత త్వరగా కంప్లీట్ చేసుకోవడానికి వాళ్ళు డెఫినెట్గా చూసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. సో మరి ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్ రెండింటిలో సబ్జెక్ట్స్కి సంబంధించి ఒకటే ప్రిపరేషన్ సరిపోతుందా? ఎస్, మనం అదే అనుకున్నాం. యాక్చువల్గా ప్రిలిమ్స్లో, మెయిన్స్లో ఉండే 5 సబ్జెక్ట్స్, ప్రిలిమ్స్లో ఉండే 3 సబ్జెక్ట్స్. అయితే జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ మినహా మిగిలిన 3 క్వాంట్, రీజనింగ్ అండ్
ఇంగ్లీష్ 3 సబ్జెక్ట్స్ మనకి ఇక్కడే కనిపిస్తూ ఉంటాయి మనకి ప్రిలిమ్స్లో. ఎస్, వాళ్ళు ప్రిలిమ్స్కి మాత్రం ప్రిపేర్ అయిపోతే, ఈ 3 సబ్జెక్ట్స్కి ప్రిపేర్ అయితే తప్పనిసరిగా మెయిన్స్కి ఈ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయినట్టే ఉంటుంది. వాళ్ళు ప్రిలిమ్స్కి అయ్యే వాళ్ళకి ఇప్పుడే ఉన్న ఈ 1 వీక్లో బెటర్ జనరల్ అవేర్నెస్, కంప్యూటర్స్ లాంటి సబ్జెక్ట్స్ ముట్టుకోకుండా ఉండి దాన్ని పక్కన పెట్టేయచ్చు. ఇప్పుడు ఈ 1 వీక్ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది పూర్తిగా ఈ 3 సబ్జెక్ట్స్ మీద చేయగలుగుతూ ఉండి ఎక్కువ కంప్లీట్ చేసుకోగలిగితే ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్స్ ఎగ్జామినేషన్కి వచ్చే వరకు అదర్ 2 సబ్జెక్ట్స్ జనరల్ అవేర్నెస్, కంప్యూటర్స్ చేసుకుంటూ ఇది ఆల్రెడీ సబ్జెక్ట్ అయిపోయినట్టుగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి రిఫ్రెష్మెంట్ లాగా మళ్ళీ అంతా చూసుకుంటే సరిపోతుంది. బట్ ప్రిలిమ్స్కి, మెయిన్స్కి 3 సబ్జెక్ట్స్ కొంచెం హైయర్ లెవెల్లో చూసుకుంటే మాత్రం 3 సబ్జెక్ట్స్ ప్రిపరేషన్ ఒకటే సరిపోతుందండి. సో మరి ఇప్పుడు 1 వీకే టైం ఉంది కదా, ఎక్కువ టైం లేదు. ఈ టైంలో వాళ్ళు ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవుతుండాలి? అదే ఇంతకుముందే మనం అనుకున్నట్టు ఆల్రెడీ వాళ్ళ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది ఈ పాటికి. అయితే పూర్తిగా కంప్లీట్ చేసుకొని ఉంటారు. ఈ 1 వీక్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే పూర్తిగా మోడల్ పేపర్స్, మార్క్ టెస్ట్ రాసుకుంటూ వెళ్ళిపోవటమే. ఎన్ని క్వశ్చన్స్ అంటే చాలామంది అంటే మొదటిసారి రాస్తూ ఉన్న వాళ్ళు సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ పూర్తిగా చేసుకొని ఉంటారు. మిగిలిన సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్స్కి సరిగ్గా ప్రిపేర్ అయిపోయి ఉంటారు. అయితే చాలామంది సహజంగా చేసేటటువంటి పొరపాటు ఏంటి అంటే మార్క్ టెస్ట్లు రాసినా కూడా మార్క్ టెస్ట్లు సీరియస్గా రాయకపోవటం. వాళ్ళకి బ్యాంక్ ఎగ్జామినేషన్లో ఎక్కువ మంది ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏదో ఒక సబ్జెక్ట్లో రావాల్సినటువంటి మార్కులు, మినిమం మార్కులు రాకుండా ఉండటమే. సబ్జెక్ట్ నాలెడ్జ్ అన్నింటిలో బాగానే ఉంటుంది కానీ ఈ రీజన్కి వాళ్ళు ఎక్కువగా ఉంటుంది, ఫెయిల్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. అన్ని సబ్జెక్ట్ కూడా వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. అందుకని ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే మార్క్ టెస్ట్ వీలైనన్ని ఈ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి మార్క్ టెస్ట్ 100 క్వశ్చన్స్ ఉండేటువంటి మార్క్ టెస్ట్లు వీలైనటువంటి చేసుకుని ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయనేది వీలైనంత వరకు చూసుకోవాల్సి ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ వన్. అది లేకుండా ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి స్లోగా ఉంటుండొచ్చు వాళ్ళు. ఒకసారి వాళ్ళు టెస్ట్ టైం పెట్టుకుని 1 అవర్ టైం పెట్టుకుని ఎన్ని క్వశ్చన్స్ చేస్తున్నారో అప్పుడు అర్థమవుతుంది. 40, 50, 60, 70 ఎన్ని చేస్తున్నా అంతకంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంకా ఎక్కువ సాల్వ్ చేయగలిగేలాగా వాళ్ళ ప్రిపరేషన్ అనేది ఇంకొన్ని మార్క్ టెస్ట్ రాసుకుంటూ ఎగ్జామినేషన్ దాకా ఇలా మార్క్ టెస్టే రాసుకుంటూ వెళ్ళిపోవాల్సి ఉంటుందండి. సో మనకి కొంచెం టైం ఉంటే కనుక క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్రిపేర్ అవ్వాలంటే పర్టికులర్గా ఏంటంటే మ్యాథమెటిక్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో వాళ్ళకి జనరల్గా వచ్చే క్వశ్చన్స్ సింప్లిఫికేషన్స్, అర్థమెటిక్ క్వశ్చన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ జనరల్గా ఇది మెయిన్స్లో అడిగే అవకాశం ఉంటుంది. అదే ప్రిలిమ్స్కి సంబంధించి ఇందులో కాస్త క్లరికల్ ఎగ్జామినేషన్ ధోరణిలో ఉండే అవకాశం ఉండొచ్చు. కానీ నేను ఎస్బీఐ పీఓ ఇంతకుముందు ఒక 3 months బ్యాక్ జరిగిన ఎస్బీఐ పీఓ ఎగ్జామినేషన్లో ఇదే ప్యాటర్న్ జరిగినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ చూస్తే క్లరికల్ రేంజ్లో ప్రిలిమ్స్ ఉండొచ్చు అని అనుకున్న దానికి డిఫరెంట్గా అది కూడా దాదాపుగా పీఓ రేంజ్లోనే ఇవ్వడం జరిగిందనమాట. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ ఆఫ్ అర్థమెటిక్, వీ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ ఆఫ్ సింప్లిఫికేషన్స్, నంబర్ సిరీస్, డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్ప్రిటేషన్, ఈవెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇన్ఈక్వాలిటీస్, ఈక్వేషన్స్ ఇది కూడా అడిగారు. కాబట్టి ఇంతకుముందు జరిగిన ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో బహుశా ఈ ఎగ్జామినేషన్లో కూడా అదే ప్యాటర్న్లో ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకనే దీనికి సంబంధించి ఇవన్నీ కూడా కవర్ చేసుకునేలాగా చూడండి. ప్రిలిమ్స్ అంటే కొంచెం ఈజీగా ఉంటుంది అనేది కాకుండా లెట్ us ప్రిపేర్ ఫర్ ద హై లెవెల్. మెయిన్స్లో ఉండేటువంటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కే ఒకవేళ ప్రిపేర్ అవుతూ ఉన్నట్టయితే ప్రిలిమ్స్లో అది ఈజీగా ఇచ్చినా కూడా వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. అదే ఈజీగా ఉంటుంది కదా అనుకొని డిఫికల్ట్గా ఇస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం డిఫికల్ట్గా హయ్యర్ లెవెల్లోనే ఉన్నటువంటి దానికి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ వాళ్ళు అర్థమెటిక్ బాగా చూసుకోవాల్సి ఉంటుంది టాపిక్స్. తర్వాత వీలైనంతగా నంబర్ సిరీస్ క్వశ్చన్స్ తప్పనిసరిగా వస్తాయి కాబట్టి అది చూడండి. నంబర్ సిరీస్లో ఉన్నటువంటి ఒక ఇది ఏంటంటే చాలామంది టైం ఎక్కువగా వేస్ట్ చేస్తూ ఉంటారు దానికోసం. అది ఏంటంటే ట్రికీ వన్ అండి. ఇప్పుడు నంబర్ సిరీస్ క్వశ్చన్స్కి లాజిక్ అర్థమైపోతే వెంటనే ఆన్సర్ వస్తుంది. ఆ లాజిక్ తెలియకపోతే ఆలోచించుకుంటుంటే టైం చాలా వేస్ట్ అయిపోతుంది. సో ఇమీడియట్గా ఫ్లాష్ అయిపోతే ఆ లాజిక్ అంటే వెంటనే ఆన్సర్ పెట్టేయడం, అర్థం అవ్వలేదు, అర్థం కావట్లేదు, లాజిక్ తెలియట్లేదు, పక్కన పెట్టేసి ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోవడం చాలా ఉత్తమం. అది తెలిసినా తెలియకపోయినా దానివల్ల పెద్ద ఇదేం లేదు. టైం వేస్ట్ చేసుకోకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం. చూస్తుండగానే టైం అవుతూ ఉంటుంది కాబట్టి అది తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. అలాగే అదర్ క్వశ్చన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ వస్తే మాత్రం కొంచెం తొందరగా పర్సంటేజ్ బేస్ మీదనే ఒక దాదాపుగా సగం క్వశ్చన్స్ 40-50% క్వశ్చన్స్ దాదాపుగా డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటాయి. అది కొంచెం కేర్ఫుల్గా చూసుకొని త్వరగా క్యాలిక్యులేట్ చేయడం, పర్సంటేజెస్, సింప్లిఫికేషన్స్, క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేయడం, రేషియోస్ చూడడం, నంబర్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ తెలుసుకోవాలండి. తొందరగా డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ బాగా చేయాలంటే ఎలాంటి రిలేషన్ ఉంది నంబర్స్ మధ్యలో, అది హౌ మెనీ టైమ్స్ ఆర్ హౌ మచ్ పర్సెంట్, ఇలాంటివన్నీ మనకు తెలుసుకుంటే తొందరగా డేటా ఇంటర్ప్రిటేషన్ అర్థమవుతుంది. ఇవి కాస్త బాగా చేయగలిగితే సింపుల్గానే ఉంటుందండి. ఓకే, దెన్ హౌ అబౌట్ రీజనింగ్?
రీజనింగ్ క్వశ్చన్స్ వచ్చేసి దాదాపుగా ఇది ఎవరైనా చేయగలిగేటువంటిది, మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అయినా సంబంధం లేకుండా ఎవరైనా బాగా చేయడానికి ఈజీగా ఉండేటువంటి సబ్జెక్ట్, స్కోరింగ్ సబ్జెక్ట్ ఆఫ్ కోర్స్. మనం అనుకోవడం ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన రీజనింగ్లో క్రిటికల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్ పార్ట్ బహుశా రాకపోవచ్చు. లైక్ స్టేట్మెంట్ సంబంధమైనటువంటి క్వశ్చన్స్, స్టేట్మెంట్స్, ఎజంప్షన్స్, కంక్లూజన్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్స్, ఇన్ఫరెన్సెస్ ఇలాంటివి రాకుండా ఉండొచ్చు. బట్ చెప్పలేము, ప్రిపేర్ అయితే ఉండండి. బట్ మామూలుగా అదర్ జనరల్ టాపిక్స్ లైక్ బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, సిలాగిజం కావచ్చు, లేకపోతే సీక్వెన్సెస్ అండ్ సిరీస్ కావచ్చు. సో ఇలాంటి సాధారణమైనటువంటి క్వశ్చన్స్, టైం, ఈవెన్ సీటింగ్ అరేంజ్మెంట్, ఎస్బీఐ ప్రిలిమ్స్లో, పిఓ ప్రిలిమ్స్లో ఈవెన్ సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి ఇలాంటి వాటి నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయి. బట్ ఇవన్నీ ఎక్కువ ఇచ్చేస్తూ ఒకసారి క్రిటికల్ రీజనింగ్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటారు కాబట్టి మీరు అది కూడా ఒకసారి చూసుకోవడం మంచిది. బట్ వచ్చే క్వశ్చన్స్ మాత్రం ఆ మిగిలిన ఆ సెక్షన్స్ అన్నింటిలో తప్పకుండా చేసుకోండి. 2, 3, 4, 5 క్వశ్చన్స్ ఒక్కొక్క టాపిక్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి డైరెక్షన్స్ వాటిలో 1, 2, సీటింగ్ అరేంజ్మెంట్ ఒక 5 క్వశ్చన్స్, సో సిలాగిజం నుంచి ఒక 5 క్వశ్చన్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో వెన్ డయాగ్రామ్ బేస్డ్తోని. సో ఇది కాస్త బాగా చూసుకుంటే మంచి స్కోర్ రీజనింగ్లో కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, మరి అయితే ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ కావాలంటారు? ఇంగ్లీష్ అండి. ఇప్పుడు పర్టికులర్గా ఏంటంటే చాలామంది ఇబ్బంది పడే సబ్జెక్ట్ ఇంగ్లీష్ డెఫినెట్గా. అంటే సో వాళ్ళకి ఈ 1 వీక్లో స్పెషల్గా ప్రిపేర్ అవుతూ ఉండటం అంటే వాళ్ళు చూడాల్సింది మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చండి, పారాజంబుల్ కావచ్చండి, లేకపోతే రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, ఫైండింగ్ ఎర్రర్స్, మిస్టేక్స్ ఇన్ ద క్వశ్చన్స్, అవన్నీ తెలుసుకోవాలి ఉండాలంటే గ్రామర్ మీద డెఫినెట్గా వాళ్ళకి ఒక మంచి అవగాహన కలిగి ఉండాలి. బట్ గ్రామర్ అనేది ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం కాదు. ఇప్పుడు గ్రామర్ నేర్చుకోవడం అనేది పక్కన పెట్టుకుంటే వచ్చే మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ తప్పనిసరిగా చూసుకోగలిగి ఆ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎలా చేయగలుగుతున్నారో చూస్తుంటే మాత్రం తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే బహుశా కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ వస్తుంటాయి, నేను చెప్పిన అన్ని క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి అది కొంచెం తొందరగా డోంట్ వేస్ట్ మోర్ ఆఫ్ టైమ్ ఇన్ కాంప్రహెన్షన్ అండి. ఇప్పుడు కాంప్రహెన్షన్ మీద పెద్దగా టైం ఎక్కువగా వేస్ట్ చేసుకోవద్దు. అయితే దానికి ఒక సజెషన్ ఏంటంటే పారాగ్రాఫ్ చదివిన తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కంటే క్వశ్చన్స్ ముందు చదివేసి తర్వాత పారాగ్రాఫ్ ఆన్సర్ చేస్తే ఒక అవగాహన అంటూ వస్తుంది ఆ క్వశ్చన్ చదివేటప్పుడే. అది ఏంటో తెలుస్తుంది. కాబట్టి వీలైనన్ని క్వశ్చన్స్ చేయడానికి, ఎన్ని క్వశ్చన్స్ చేసినా సరే చేసి రాని దాన్ని పక్కన పెట్టేసుకొని టైం మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఎక్కువ టైం కన్జ్యూమింగ్ పర్టికులర్ సెక్షన్ అనేది. సో దానికి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా దీని వరకే ఒకసారి బాగా చూసుకోండి, ఈజీగా చేయగలుగుతారు ఇంగ్లీష్ కూడా అండి. ఓకే.